సో గాయ్స్, మన యూనిక్, స్పెషల్ అండ్ దేవుడు కలిపిన జంట మిస్టర్ అభి అండ్ మిస్ ప్రజ్ఞ. ఏం చేస్తున్నావు నువ్వు? నీ గర్ల్ ఫ్రెండ్ జంటగా నేను సెలెక్ట్ అయ్యాను, కానీ నువ్వు ఒకవేళ నీ స్థానంలో నేను ఉండుంటే ఒళ్ళు మండిపోయేది నాకు. బ్రో, నాకు కూడా మండుతుంది. నీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండుంటే. నువ్వైతే నా ప్రాణం, నీ మీద ఎందుకు కుళ్ళు? దట్స్ లైక్ మై బ్రో. అండ్ మిస్ తను, మీరు మీ మనసు చిన్నబుచ్చుకోవద్దు, ఎందుకంటే మీరు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు మిస్టర్ ప్రవీణ్ తో పాటు. నేను చెప్పానా, ఈ సిటీలో ది బెస్ట్ ట్రెడిషన్ అండ్ మోడర్న్ రెస్టారెంట్ ఫ్యూజన్ ఇది. సిటీలో ఫేమస్ సింగర్స్ క్లబ్ ఇది. టూ గుడ్. సో ఇప్పుడు నేను కోరుకుంటున్నాను విన్నర్స్ స్టేజ్ పైకి రావాలని. కెన్ వి హావ్ ద విన్నర్స్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్? ప్రవీణ్, ఒకవేళ నువ్వు తప్పుగా అనుకోకపోతే నేను ప్రజ్ఞతో కలిసి డాన్స్ చేయొచ్చా? అభి, నువ్వెందుకింత ఫార్మల్ అవుతున్నావు? నువ్వు గెలిచావు అభి. ఆ మాస్టర్ జ్యోతిష్యుడు మిమ్మల్ని జంటం చేశాడు. సో ఈ రోజు నువ్వు నన్ను కాదు, నేనే నిన్ను పర్మిషన్ అడగాలి. షూర్. వెళ్తావా బలవంతంగా పంపించాలా? వద్దురా బాబు, వెళ్తున్నాను. Congratulations, Abhi. థ్యాంక్ యూ. Congratulations, Pragna. Guys, can you hear it for us, please? Abhi, Pragna, Abhi, Pragna. Mr. Abhi, మీరు ఈ క్రౌన్ ని స్వయంగా మీ చేతులతోనే తనకు పెట్టండి. So, ladies and gentlemen, ఈ రోజు స్పెషల్ కపుల్ మేడ్ ఇన్ హెవెన్, అభి అండ్ ప్రజ్ఞ. నేను చెప్పానుగా, ఎవరు గెలుస్తారో అది కాలం చెప్తుందని. అయ్యారుగా ఇద్దరు కపుల్ మేడ్ ఇన్ హెవెన్. ఇక వీళ్ళిద్దరి జంటని ఓన్లీ కాంపిటీషన్ కోసమే చేయలేదు. వీళ్ళిద్దరూ ఇంతకు ముందే జంట అయ్యారు. వీళ్ళు ఎప్పటికీ విడిపోరు. సో ఒకవేళ నువ్వు మళ్ళీ ఓటమిని రుచి చూడకూడదనుకుంటే అభిని పెళ్లి చేసుకోవాలనే కలని మర్చిపో. నేనైతే అనవసరంగా జెలస్ ఫీల్ అయ్యాను. జంట అయితే మనమే అయ్యాం. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. ఏంటి? ఏం లేదు. కంగ్రాచులేషన్స్. యూ టూ. నేను ముందు మీకు చెప్పినట్టే మన ఈ విన్నర్ జంట ఒక స్పెషల్ డాన్స్ కూడా చేస్తారు. సో క్యాన్ వి స్విచ్ ఆఫ్ ది లైట్స్ ప్లీజ్?
ముందు ప్రవీణ్ మాటల్లో ఏం చేశాడో తెలియదు. ఇక ఇప్పుడే నానమ్మ ఏం చెప్పాలనుకుంటుందో తెలియట్లేదు. వాళ్ళెందుకు ఇంత సంతోషంగా ఉంటున్నారు? వాళ్ళకి తెలుసుంటుంది ప్రవీణ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో. అయినా తను కూడా ఫోన్ చేయడం లేదేంటి? ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అక్కడ ఏం జరుగుతుందో? టెంటడాయ్ పాలు అమ్మమ్మ నీకోసం పంపించింది. పాలా? నాకోసమా? ఆ, ఆవిడ నాతో చెప్పారు నన్ను ఈ పాలు తీసుకెళ్ళి నీకిమ్మని. బహుశా ఈ రోజు రాత్రి నీకు నిద్ర పట్టకపోతే దీని అవసరం పడొచ్చుగా. వాట్ రబిష్! ఇదిగో చూడాలియా, ఇందుకోసమే నీకోసం పాలు పంపించింది. ఎందుకంటే నువ్వు భోజనం సరిగ్గా చేయలేదు. ఆ, ఏంటి నీకు పాలకూర పప్పు నచ్చలేదా అలియా? మీకు అంత ఇష్టమైతే మరి మీరు వెళ్ళి తినొచ్చు కదా మొత్తం అంతా. లేదు, అది నాకు కూడా ఏమీ రుచిగా అనిపించలేదు. యాక్చువల్లీ పాలకూర పప్పు ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఈ రోజు అమ్మమ్మ రెసిపీ ఏదో డిఫరెంట్ గా ఉంది కదా. మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటో అది నాకు కూడా తెలీదు. కానీ నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఇంత తతంగం జరిగాక అమ్మమ్మ అయితే కొంచెం టెన్షన్ గా ఉండాలిగా అలియా. కొంచెం ఏంటి ఎక్కువే, కానీ తను సంతోషంగా కనిపిస్తుంది. అసలు తను ఎంత సంతోషంగా ఉందంటే నవ్వుతుంది. నాకెలా అనిపించిందంటే వాళ్ళేదో డేట్కి వెళ్ళినట్టు కాకుండా పెళ్లి తర్వాత హనీమూన్కి వెళ్ళినట్టు ఉంది. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏదో గుడ్ న్యూస్ చెప్తారన్నట్టుగా. అంటే అమ్మమ్మ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆగు, అమ్మమ్మ అలా ఎందుకు చెప్తుంది? అదే ఈ డేట్ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయే డేట్ అవుతుందని. ఇక ఆ తర్వాత ఎవరికి గాలి కాదు. నా ఉద్దేశం నీకొక ప్లాన్ ఉంది కదా. ప్రజ్ఞని అభి జీవితంలో నుంచి బయటకు పంపించడానికి ప్లాన్ వేసేవిగా ఏమైంది మరి? ఆ ప్లాన్ ప్రకారం అయితే అమ్మమ్మ, ప్రజ్ఞ, ప్రవీణ్ వాళ్ళ ముగ్గురు నీ ప్లాన్ వల్ల ఏడుస్తూ మొత్తుకుంటూ కూర్చోవాలి కదా. కానీ వాళ్ళు సంతోషంగా కనిపిస్తున్నారు. అలా ఎలా జరిగింది? సరేలే, ఈ విషయం వదిలే. నాకు ఇది చెప్పు, నువ్వు అక్కడ డేట్ దగ్గర ఏం జరుగుతుందంటావు? వైశాలి వదినా, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నువ్వు స్పృహలో లేవు. అంటే నా ఉద్దేశం నువ్వు నీ గదిలోనే ఉన్నావు, అయినా నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వెక్కడున్నావని. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఇప్పుడు నేను నా గదిలో కూర్చుంటే మరి అక్కడ ఏం జరుగుతుందో దాని గురించి నేను మీకు ఎలా చెప్పగలుగుతాను? వెరీ సింపుల్. తనుకి ఫోన్ చేసి అడుగు అక్కడ ఏం జరుగుతుందో అని. నువ్వు చేయకపోతే నేను చేస్తాను. ఇటివ్వు. నా మూడ్ ఇప్పుడు ఏవి బాగోలేదు, అర్థమైందా? ఇప్పుడు మీ పిచ్చి పిచ్చి వాగుడుతో నా బుర్ర తినద్దు. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తున్నాను నేను. పాలు తాగు, లేదంటే నీకు అంటే తను ఇప్పుడు కోపం అంతా నా మీద చూపిస్తుంది. గండు పిల్లిలా రక్కుతుంది. రక్కు, ఎంత బలంగా రక్కుతావో రక్కు. నీ చేతికి చిక్కుతానే ఏంటి నేను? వావ్ గైస్, వాట్ ఎ పర్ఫార్మెన్స్ గైస్, మైండ్ బ్లోయింగ్. మన ఈ బెస్ట్ కపుల్ అచ్చం అలాగే డాన్స్ చేశారు. ఎలాగంటే ఈ డాన్స్ స్వర్గంలో చేస్తున్నట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ ఎంజాయ్ ది పార్టీ. అండ్ మిగతా కపుల్స్ అందరూ ప్లీజ్ కమ్ ఆన్ ద ఫ్లోర్, లెట్స్ హావ్ ఫన్. డాన్స్ అది నీతోనా? నెవర్. నాకు కూడా అంత కోరిక ఏం లేదులే నీతో డాన్స్ చేయడానికి. ఏం చేయను? అంటే ఇప్పుడు నిజంగానే నేను ఈ పాలు తాగాలా ఏంటి? ఈ తను ఫోన్ కోసం వెయిట్ చేయడానికి.
నో ఇవి తాగితే నేను నిద్రపోతాను. ఏం చేయాలి తాగాలా వద్దా? పోనీ ఒకవేళ తాగానంటే నిద్ర వచ్చేస్తుంది. ఇకప్పుడు నాకు అసలు తెలీదు అక్కడ ఏం జరుగుతుందో. నో ఆలియా, నువ్వు మేలుకునే ఉండాలి. ఐ హావ్ టు బి అవేక్. బుక్ మూసుకొని తాగేసి ఇక్కడ తాగేసి. కాస్త ముందుగా ఫోన్ చేసి ఉండొచ్చు కదా, నీ వల్ల పాలు తాగాల్సి వచ్చింది. పాలా? ఎప్పటి నుంచో నీకు ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? నేను నీకు చెప్పాను కదా ప్రవీణ్ ప్రజ్ఞల మీద కనీసం ఉంచమని. ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? ఏమీ అవ్వలేదు ఇక్కడ. ఏం అవ్వలేదా? అరే ఆలియా, ఈ ప్లేస్ చాలా విచిత్రంగా ఉంది. ఐ డోంట్ నో వాట్ ప్లేస్ ఇస్ దిస్. యునో ఇక్కడ పబ్ లో ఎంత స్టూపిడ్ గేమ్ ఆడిస్తున్నారో అందరితో. ఏం గేమ్? జోడీ మేడ్ ఇన్ హెవెన్. దీంట్లో విన్నర్ కపుల్ కి బెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్ ట్రోఫీ ఇస్తారంట. గాడ్, నువ్వు కూడా ఆడావా గేమ్? అఫ్ కోర్స్ నేను ఆడాను. అందరూ ఆడుతున్నప్పుడు నేను కూడా ఆడాల్సి ఉంటుందిగా. అసలు ప్రజ్ఞ ఎలాంటి ఆన్సర్స్ రాసిందో తెలీదు. బెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్ ట్రోఫీ అభి అండ్ ప్రజ్ఞలకే వచ్చింది. వాట్? వాళ్ళే సెలెక్ట్ అయ్యారు జోడీ మేడ్ ఇన్ హెవెన్. వాట్ ఇస్ దిస్? తను నేను అన్నయ్యతో పాటు అక్కడికి పంపించింది అన్నయ్యకి జోడీగా ఉండమని, కానీ నువ్వు అక్కడ అన్నయ్యని ప్రజ్ఞని జంట చేసావా? నేను చేయలేదో, ఆ స్టూపిడ్ కంప్యూటర్ చేసింది. కంప్యూటర్ కాదు, అది ప్రవీణ్ ప్లాన్. ఎందుకే నేను అక్కడికి పంపించింది ప్రవీణ్ మీద కన్నీసి ఉంచడం కోసం, అతని బ్రెయిన్ లో ఏం ప్లాన్ ఉందో కనిపెట్టమని. కానీ నువ్వు అసలు బ్రెయిన్ లేనప్పుడు నువ్వు వేరే వాళ్ళ బ్రెయిన్ ఎలా తెలుసుకుంటావులే? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? కపుల్ డాన్స్ చేస్తున్నారు ఇద్దరు. కపుల్ డాన్స్ చేస్తున్నారా? అయితే మరి నువ్వేం చేస్తున్నావు? ప్రజ్ఞ అన్నయ్య అక్కడ కపుల్ డాన్స్ చేస్తుంటే ఐ మీన్ అక్కడికి నువ్వు వెళ్ళి డాన్స్ చేయొచ్చు కదా. అరే నేనెందుకు వెళ్తాను? నేను అసలు వెళ్ళను. ఇక నన్ను ఆ ప్రవీణ్ తో జోడించేశారు. నేను ఆ ప్రవీణ్ తో కలిసి అసలు డాన్స్ చేయను. అయ్యా, నేనేమైనా నీకు చెప్పానా ఏంటి? నువ్వు తన మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ డాన్స్ చేయమని. నేను నీకేం చెప్తున్నానంటే నువ్వు స్టేజ్ దగ్గరికి వెళ్లి చూడు, అక్కడ డాన్స్ లో ఏం జరుగుతుందో వెళ్ళి చూడు. ఆ ప్రజ్ఞ అన్నయ్య చెవిలో గుసగుసలాడితే ఎవరైనా నూరి పోస్తుందేమో. ఈ విషయం నాకు తట్టనే లేదు. నీకెలా తడుతుందిలే, నీకు అసలు బ్రెయినే లేదు కదా. ప్రపంచంలో అందరికన్నా తెలివి తక్కువ ఈడియట్ అమ్మాయివి నువ్వు చూస్తుంటూ ఈ తెలివి తక్కువ తన వల్ల ఏదో ఒక రోజు అన్నయ్యని పోగొట్టుకుంటావు. నేను అభిని పోగొట్టుకోలేను. చూస్తూ ఉండు, నేను ఆ ప్రజ్ఞని అభి దరిదాపుల్లో కూడా రానివ్వను. ఆహాహాహా, నువ్వు ప్రజ్ఞని దూరం చేస్తావా? ఇప్పుడు వాళ్ళిద్దరూ నిన్ను దూరం పెట్టారు. అక్కడికి వెళ్ళు, వాళ్ళ దగ్గరే ఉండు. ఓకే, నేను ట్రై చేస్తాను. ప్రయత్నం కాదు, నువ్వు ఎట్టి పరిస్థితులను చేస్తేరాలి. డిడ్ యు గెట్ ఇట్? ఓకే ఫైన్. నా పెళ్ళైతే అయిపోతుంది, కానీ ఆలీ పెళ్లి ఎప్పుడవుతుందో, నా లైఫ్ లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో. ప్రవీణ్ అన్నయ్య లైఫ్ లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు. ఐఎమ్ షూర్ అతను ఈ పబ్ ని సెలెక్ట్ చేసి ఉంటాడు ప్రజ్ఞని అన్నయ్యని దగ్గర చేయడానికి. కానీ ఈ పని అతను ఇంటి దగ్గర కూడా చేయగలడుగా, మరి అక్కడికెందుకు వెళ్ళినట్టు? ఇంకేదైనా ప్లాన్ ఉందా ఏంటి అతని మైండ్ లో? ఎలా తెలుసుకోవాలి? ఎలా ప్లాన్ చేశానో అంతా అలాగే జరుగుతుంది. అభి ఇంకా ప్రజ్ఞ వదిన పక్కపక్కనే ఉన్నారు. ఇక ఇప్పుడు నా ప్లాన్ లో ఫైనల్ స్టెప్ వేయడానికి టైం వచ్చింది, కానీ దానికోసం ఒకరిని వెతకాల్సి ఉంటుంది. ఏమైంది? మీరు బానే ఉన్నారుగా? తెలీదు నాకు ఎందుకు ఎలా అనిపిస్తుందో ఇప్పుడు. నాకు ఇంతకు ముందు కూడా సేమ్ ఇలాగే జరిగినట్టుగా, కానీ ఏమీ గుర్తు రావట్లేదు. ఏదో ఇతను నా ప్లేసెస్ అన్నింటికి తీసుకెళ్ళండి. ఎక్కడెక్కడ మీరిద్దరూ ఇంతకు ముందు తిరగటం జరిగిందో ఆ ప్లేసెస్ లో ఏం జరిగిందో అవి రిపీట్ చేయండి. బహుశా వాటిలో ఏదో ఒక విషయం అతని గతాన్ని గుర్తుకు తేవచ్చు. మీరు ముందు నాతో పాటు రండి ప్లీజ్ నా వెంట రండి. వీళ్ళిద్దరూ ఎటు వెళ్ళిపోయారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారుగా. ఇటువైపు రండి, కూర్చోండి. మీరు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు అన్నదానికి అర్థం ఏంటండి? అంటే మీరు ముందు కూడా ఇదంతా చేస్తారా? ఏమీ గుర్తు రావట్లేదు. జస్ట్ ఒక విజన్ ఏదో కనిపించింది, మళ్ళీ తిరిగి మాయమైపోయింది. అదే ఆ విజన్ లో మీరు ఏం చూసారు? ఏది సరిగా చూడలేకపోయాను. మొత్తం అంతా అస్పష్టంగా ఉంది, ఏది క్లియర్ గా లేదు. కానీ ఎలా అనిపించిందంటే నాకు ఆల్రెడీ నేను ముందే అది చూసినట్టుగా. ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎగ్జాక్ట్లీ ఏం చూసారు? ముందు ఏం జరిగింది మీకు అసలు? అదేం ప్లేస్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇక ఒకవేళ మనిద్దరం కలిసి ఉంటే గనక ఆ ప్లేస్ లో ఏం జరిగింది?
మీరు నాకు ఏదైనా చెప్తున్నారా లేక నేను మీకు ఏదైనా చెప్తున్నానా? ఏం మాట్లాడుకుంటున్నాం మన ఇద్దరం? ఏం జరుగుతోంది అసలు? నాకేమీ గుర్తు రావట్లేదు, ఏమీ గుర్తు రావట్లేదు. జనరల్ గా అంతా గుర్తుంది, కానీ ఈ 2-3 సంవత్సరాల్లో ఏం జరిగిందో అదేమీ గుర్తులేదు. చెప్పాలంటే ఇది చాలా షార్ట్ పీరియడ్, కానీ నాకు మాత్రం నా లైఫ్ లో చాలా పెద్ద పార్టీ మిస్ అయిపోయింది. చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటికి జవాబులు నాకు ఎప్పటికైనా దొరుకుతాయో లేదో. ఎలాంటి ప్రశ్నలు? ఆల్రెడీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఆలియా చెప్పిందనుకో, కానీ నా మనసు ఆ మాటల్ని నమ్మట్లేదు. మైండ్లోని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్ని ఫుల్ అయిపోయాయి, కానీ నా మనసులో ఇప్పటికీ చాలా ఎంప్టీ ప్లేస్ మిగిలిపోయింది. చెప్పడానికి లైఫ్ నార్మల్ అయిపోయిందనుకో, కానీ ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇలాంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు నా మైండ్, నా మనసు, నా ప్రపంచం మొత్తం కదిలిపోతుంది. ప్రజ్ఞ, చూడు, నువ్వు నాకు హెల్ప్ చేయగలవా? నువ్వు నా ప్రాబ్లంని అర్థం చేసుకుంటావో లేదో నాకు తెలియదు, నువ్వు నాకు హెల్ప్ చేయగలవో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడు నేను ఏ రకమైన సమస్యలు చిక్కుకుంటానో అప్పుడు నీ ముక్కు నా కళ్ళ ముందు ఎందుకు కదులుతుందో తెలియదు. ప్లీజ్, విల్ యూ హెల్ప్ మీ? మీ ఆలోచనల్లో, మీ మనసులో నేనే ఉన్నాను. మీకు గతమంతా జ్ఞాపకం రావాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఇప్పుడు నేను మీకు ప్రెషర్ ఇవ్వలేను. నేను ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రవీణ్ ఇక్కడే ఉన్నాడు అంటే అభి, ప్రజ్ఞ కూడా ఇక్కడే ఉండుంటారు. నువ్వు నవ్వుతున్నావా? ఎందుకు? నువ్వుండగా నీ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో డాన్స్ చేస్తుంటే నీకు కోపం రావట్లేదా? వస్తుంది, చాలా కోపం వస్తుంది, కానీ మళ్ళీ నాకు గుర్తొచ్చింది, నేను కూడా మీతో కలిసి డాన్స్ చేశానుగా. సో నేను తప్పుగా అనుకోవడం కరెక్ట్ కాదు. యూర్ రైట్. అభి, నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను నీకోసమే వెతుకుతున్నాను. రా అరే నాతో మిస్టర్ పాటు. ఇండియా, వాచ్ పెట్టుకున్నాను నేను, నువ్వు రెడ్ గ్లాసెస్ పెట్టుకుని వెతుకుండాల్సింది. వేసిన జోక్స్ చాలు, నాతో పాటు రా. ఎక్కడికి? విన్నర్ కపుల్ డాన్స్ అయిపోయిందిగా, ఇప్పుడు రియల్ కపుల్ డాన్స్ ఉంది. వాళ్ళని చేసుకునే డాన్స్ నేను చూడను తను. అభి, నేను మన గురించి మాట్లాడుతున్నాను. రియల్ లైఫ్ కపుల్. మన గురించా? నేను నీకు వుడ్ బి వైఫ్ ని, సో నువ్వు నాతో కలిసి డాన్స్ చేయవా? తను నేను చాలా అలసిపోయిన, ఇంకా ఇదిగో చాలా గట్టిగా దెబ్బ కూడా తగిలింది. ఎలా తగిలింది అభి? అరే ఇదిగో ఉందిగా చూడు. చూడ్డానికి చక్కగా కనిపిస్తుంది, కానీ కాలు కాదు, బుల్డోజర్. ఒక్కసారి తొక్కిందంటే నుజ్జు అయిపోవాల్సిందే కాలు. చెప్పు. సారీ, అది పొరపాటున తగిలింది. అభి, నువ్వు నాతో కలిసి ఎప్పుడు డాన్స్ చేయాల్సి వచ్చినా అప్పుడు నీకేదో ఒకటి అవుతూనే ఉంటుంది. అలాంటిదేం లేదు తను. అదే నిజం. నేను నీతో అసలు డేట్ కూర్చుండాల్సిందే కాదు. అరే ఏం మాట్లాడుతున్నావు? మిస్ తను, హాయ్, ఐఎమ్ రోహన్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. మీరు తప్పుగా అనుకోకపోతే నేను మీతో డాన్స్ చేయొచ్చా? భలే రైట్ టైం కి ఎంట్రీ ఇచ్చావు బ్రో నువ్వు. తనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది డాన్స్ చేయాలని. అలా చూస్తున్నావేంటి? ఫ్యాన్స్ ని బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు కదా? ప్లీజ్. యా షూర్, ఐల్ డాన్స్ విత్ యు. ఎలాగూ నా ఫియాన్సీ కాలికి దెబ్బ తగిలింది, రైట్? చాలా గట్టిగా. లెట్స్ గో.